అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. 80 మామిడికాయలతో పచ్చిమాగాయ పచ్చడి గోదావరాల స్టైల్లో మీకు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీకు సంవత్సరమైన పచ్చడి అస్సలు పాడవదు. నేను చెప్పిన చిట్కాలను పాటించి మీరు పచ్చడి తయారు చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కొంచెం ఈ పచ్చడి అనేది ఎక్కువ ఎండతో బేస్ అయి ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్న రోజు పెట్టుకోవాలి. అంటే ఎక్కువ మామిడికాయలతో పెడుతున్నాం కదా. మామూలుగా తక్కువ మామిడికాయలతో అయితే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఒక 5 మామిడికాయలు 10 మామిడికాయలతో అయితే నేను పచ్చళ్ళు పెట్టాను. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఇవైతే మొత్తం 5 కుంచాలు ముక్కలు అయినాయి. ఎండలో పోయిగా 2 కుంచాలు ఎండిన ముక్కలకి కొలతలు అనేవి పక్కా కొలతలతో ఈ పచ్చడి అనేది తయారు చేయడం జరిగింది. మా అమ్మగారు కనుక ఈ పచ్చడి చేస్తారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా అమ్మగారు చెప్పిన కొలతలు ఇవి. ఆవిడ చేతనే పెట్టించాను నేను. ఈ వేసవిలో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాం మేము. అక్కడైతే మా అమ్మగారు ఇలా పచ్చిమాగాయ పచ్చడి పెట్టారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా ఈ పచ్చిమాగాయ పచ్చడి తయారు చేసుకోవడానికి నేనైతే మొత్తం 80 కాయలు తెప్పించాము. మామిడికాయలు ఇవి, రసాలు ఇవి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా ఫ్రెష్గా ఉన్న కాయలు తీసుకోవాలి. మేమైతే ఈవినింగ్ టైం చెప్పాము. చూడండి పైన ఎలా వచ్చేస్తుందో జీడి అనేది. ఈవినింగ్ టైం చెప్తే మార్నింగ్ అప్పటికప్పుడు కోసి తెస్తారు మాకు ఉదయాన్నే. మాకు మామిడి తోటలు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫ్రెష్గా ఉన్న కాయలను పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది అద్దరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ప్రతి కాయని కూడా మొత్తం పై పొట్టు అంతా కూడా ఇలాగా చెక్కేయాలి. మీకు కత్తిపేట అలవాటు అయితే కత్తిపేట, మీకు పేలరు అయితే పేలరు. ఇలాగా మొత్తం అన్ని కాయలు కూడా చెక్కేసుకోండి. పైన పసరు అనేది లేకుండా మొత్తం అంతా చెక్కేయాలి. అంటే పైన తొక్కలు అనేవి లైట్గా అలా ఉంచారంటే మీకు పచ్చడి అనేది నలుపు వస్తుంది. చూసారా ఎంత బాగుందో. కాయ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్ కలరు. జీడి అలా కారిపోతుంది కదా. మొత్తం ఇలా మామిడికాయలు అన్నీ కూడా 80 కాయలు ఇవి. అన్నీ కూడా మొత్తం పై పొట్టు అంతా తీసేసి చెక్కేసి పక్కన పెట్టాము. ఇప్పుడు చూసారా ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా ఎండిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే నిలువుగా అడ్డంగా కూడా ఘాట్లు పెట్టాము. ఇలా లోతు వరకు ఘాట్లు పెట్టాలి. ఇలా ఘాట్లు పెట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా సన్నగా ఉల్లిపాయ ముక్కల కన్నా కూడా సన్నగా తరిగేసుకోవాలి. ఇలా తరిగితే మనకి తొందరగా ఎండి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చూడండి ఇలా నేనైతే కట్ చేస్తాను. నేనే కట్ చేసాను. ఇది ఎంత సన్నగా వచ్చాయో. అంటే ఒక్కొక్కరు ఘాట్లు పెడుతుంటే ఇంకొకరు కట్ చేస్తూ ఉంటారు. ఇలా అంటే ఒకరితో ఈ పని కాదు. ఇది కొంచెం ఎక్కువ, ఒక 5 ఉంటే మనకి తొందరగా అయిపోతుంది. మొత్తం 80 కాయలు కదా. ఉదయాన్నే కోసేసుకుంటే మనకి ఎండ వచ్చే టైంకి వేసేసుకోవచ్చు. ఎండ వచ్చాక కోసుకుంటే మనకి చేయలేం కదా. అందుకని మేము ఉదయాన్నే 6 గంటలకల్లా తెచ్చిన వెంటనే కాయలన్నీ నీటిలో వేసేసి ఇలాగా మొత్తం పొట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేస్తాం. ఇప్పుడు మా అమ్మగారు ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇలా కొలిచేస్తున్నారు. ఇవైతే మొత్తం 5 కుంచాల ముక్కలు అయినాయి. అంటే కొంచానికి 8 తవలన్నమాట. అంటే కేజీ లెక్కల్లో అంటే మనకి చిన్ని చిన్ని అంటే ఒక 5 కాయలు 10 కాయలు అయితే కేజీల్లో చెప్పచ్చు. కానీ ఇవి మొత్తం 80 కాయలు కదా. ఇలా కొంచెం లెక్కన చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కదా. అందువల్ల నేను ఇలా కొంచెం తవల లెక్కలో అని చెప్తున్నాను. మామూలుగా వీటిల్లోకి మెంతులు ఆవాలు ఇవి అయితే మామూలు కేజీ లెక్కలో చెప్తున్నాను. పావు కేజీ లెక్కలోనే అలా చెప్తున్నాను. మొత్తం కొలిచాము. మొత్తం 5 కుంచాలు వచ్చినాయి. ఇలా మేము బకెట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసి అందులో వేసాము. ఇప్పుడు ఎండలో చీర వేసి మొత్తం ఈ ముక్కలన్నీ కూడా వేసి ఎండ వేసాము. చూడండి పిల్లలు అయితే ఎంత యాక్టివ్గా ఉన్నారు. మా చిన్నప్పుడు ఇలా మామిడికాయలకు వస్తుంటే పిల్లలు మేమందరం కూడా తెగ తినేసేవాళ్ళం. అక్కడ 100 కాయలు వస్తుంటే అందులో ఒక 20 కాయలు మేమే తినేసేవాళ్ళం. అంతలా తినేసేవాళ్ళు పిల్లలందరూ కూడా. ఇప్పుడైతే అంతలా తినలేకపోతున్నారు పిల్లలు. చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా మొత్తం అన్నీ కూడా ఎండబెట్టేశారు. ఇలా నేను చూపించిన విధంగా పలచగా ఆరబెట్టుకోవాలి. అంటే ఎండ ఎక్కువగా ఉంటే మనం ఒక పూట అయితే సరిపోతుంది. ఒక 4 గంటలు ఎండబెట్టుకునేసరికి ఎండిపోతుంది. ఎండ తక్కువగా ఉంటే, బాగా తక్కువగా ఉంటే అప్పుడు కొంచెం టైం పడుతుంది. చూసారా ఈలోగా నేను వెల్లుల్లిపాయలు రెడీ చేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని పెద్ద రేఖలు అయితే తీసుకున్నాను. తీసుకుని ఇలా ముచ్చుకులు కట్ చేసుకోవాలి. పైన కింద కూడా ముచ్చుకులు కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. సాల్ట్ ప్యాకెట్లు అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. నేను చూపించిన విధంగా ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోండి. మెంతులు ఒక 1/4 కేజీ తీసుకున్నాను. అంటే నేను
వెండిపోయిన ముక్కలు 2 కొంచాల ముక్కలకి ఈ కొలతలు చెప్తున్నాను. ఒక పావు కేజీ మెంతులు అయితే తీసుకుని ఇలా బాగా వేపుకోవాలి. మెంతులు అనేవి పచ్చి పౌడర్ వేయకూడదు, వేపుకున్న తర్వాతనే వేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇవి ఎండుమిర్చి ఆవకాయ కాయలు వేసుకుంటాను నేను కూడా. ఇవి ఆవకాయ కారంలో వేసుకుంటాం. ఇవి అయితేనే మంచి కలర్ఫుల్గా కారం బాగుంటుంది, మనకి ఘాట్ అనేది తక్కువగా ఉంటుంది, మూల చాలా బాగుంటుంది. మాగా పచ్చడి అనేది టేస్ట్ అదిరిపోతుంది. ఇవి ఆవాలు కూడా ఇవైతే వేపాల్సిన అవసరం లేదు. ఇవి ఒక పావు కేజీ తీసుకోవాలి. ఇవైతే మిక్సీ పట్టించేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఎలా ఎండబెట్టుకోవాలి ఏంటి అన్నది నేను ఆవకాయ పచ్చడి వీడియో చేశాను. అదైతే 2.5K వెళ్ళింది. దాన్ని బాగా ఆదరించారు. ఈ వీడియోని కూడా మీరు బాగా ఆదరించండి. ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి కూడా నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని 2 కలిపేశాను. ఇవి వెల్లుల్లిపాయ రేఖలు మొత్తం ఒలిచేసుకుని ఇలా ఉంచాం కదా. ఇప్పుడు ఆల్రెడీ వెండిపోయినాయి. ఇప్పుడు మధ్యాహ్నం అయ్యాక మేము ఎండిన మామిడి ముక్కలన్నీ కూడా తెచ్చేసి ఇలాగ కొలత కొలిస్తే 2 కొంచాల ముక్కలు వచ్చాయి. 5 కొంచాల ముక్కలు వేసాం కదా, 2 కొంచాల ముక్కలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇలా కొలిచి మా అమ్మగారు ఇప్పుడు మనకి ముక్కలు ఎండడమే, తర్వాత వెంటనే అయిపోతుంది. పచ్చడి అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొలతలు అనేవి కరెక్ట్గా వేసుకుంటే మీకు పచ్చడి అనేది సంవత్సరం పైనే ఉంటుంది బయట ఉంచిన. ఇలా కొలిచేసిన తర్వాత మనం ఆల్రెడీ మెంతిపిండి ఆవపిండి కలిపేసాం కదా. ఇలా కొలవాల్సిన అవసరం లేదు. పావు కేజీ తీసుకున్నాం కదా. అది 2 కొంచాల ముక్కలకి మెంతులు పావు కేజీ ఆవాలు వేసాను. మెంతులు అయితే బాగా వేపేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి అప్పుడు వేసుకోవాలి పౌడర్ చేసి. ఆవాలు అయితే పౌడర్ చేయవలసిన అవసరం లేదు. ఇది సాల్ట్ నేను 2 తవలు తీసుకుంటున్నాను. ఒక 2 కొంచాలకి 2 తవలు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా ఒకసారి ఎండబెట్టుకుని వేసుకోండి. ఈ కొలతల ప్రకారం వేసుకోండి మీరు. టేస్ట్ అయితే బాగుంటుంది. మా అమ్మగారు పెట్టిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అలా పాడవదు అసలు. చూసారా, ఈ విధంగా మొత్తం 2 తవలు అయితే సాల్ట్ వేసాం. కారం ఇది ఆవకాయ కారం. ఇది అంటే ఆవకాయ మిరపకాయలతో ఆడించిన కారం. ఇదైతే 5 తవలు వేసుకోవాలి. 2 కొంచాల ముక్కలకి 5 తవల కారం. అంటే ఇది కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కలర్ఫుల్గా ఉంటుంది. పచ్చడి కూడా చూడడానికి ఎంతో బాగుంటుంది. మాగా పచ్చడి అనేసరికి మన అన్నంలోనే కాదు, ఇలా టిఫిన్స్లో కూడా ఉదయాన్నే చట్నీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం మాగా పచ్చడి చేసుకుని తినేచ్చు. ఇంకా కొంచెం మాగా పచ్చడిని ఒక పెరుగు ఉంటుంది కదా, పెరుగులో కలుపుకొని టిఫిన్స్లో వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా అమ్మగారు అలా చేస్తూ ఉంటారు. మాకు చాలా ఇష్టం. అలాగా ఉదయాన్నే చట్నీ చేయాలన్న పని ఉండదు మాగా పచ్చడి ఉంటే. ఇలా మీరు కూడా ట్రై చేసి ప్రయత్నించండి, ఒకసారి బాగుంటుంది. ఇలా నేనైతే 5 తవల కారం వేసాను కదా. వెల్లుల్లిపాయలు అయితే 1/2 కేజీ. ఇలా అంటే తవుడు వేసుకోవాలి. తవుడు రేకలు వేసుకోండి. అంటే కొన్ని వల్లలేని ఉంటే కనుక వల్లడానికి వీలుగా ఉండవు కదా, అలాంటి చిన్న చిన్న రేకలు ఉంటే మీరు మిక్సీ పట్టేసుకుని వేసేసుకోవచ్చు. వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. మీరైతే నువ్వుల నూనె వేసుకునే వాళ్ళు అయితే నువ్వుల నూనె వేసుకోవచ్చు. వేరుశనగ నూనె తీసుకున్నాను నేనైతే. 4 కేజీలు పడుతుంది. 2 కొంచాల ముక్కలకి 4 కేజీలు వేరుశనగ నూనె పడుతుంది. అంటే మనం కలిపినప్పుడు ఒక 3 కేజీలు, తర్వాత 3వ రోజుని కలుపుతాం కదా పచ్చడి, అప్పుడు 1 కేజీ కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా అసలు ఇంకా కలపాల్సిన అవసరం ఉండదు. అలా మనకు పచ్చడి అనేది పైన నూనె తేరుతూ ఉండాలి. అలా చేస్తే మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. చూసారా, ఇలా మా అమ్మగారు కలుపుతున్నట్టుగా మొత్తం పచ్చడికి ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టాలి. ఈ ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది పచ్చిమాగాయ. చూసారా, ఎలా మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ప్లాస్టిక్ బకెట్లో అయినా, లేకపోతే డబ్బాల్లో అయినా, లేకపోతే మీరు ఇలా జాడీ ఉంటుంది కదా, జాడీల్లో వేసుకుంటే మనకి సీసాకాయల్లోని పెద్ద సీసాకాయలు ఉంటాయి కదా, అటువంటి గాజు సీసా అలాంటిలో వేసుకుని 3వ రోజు వరకు అలా మూత పెట్టి ఉంచుకుంటే మనకి పైన ఆయిల్ అనేది తేలుతుంది. తర్వాత మనం ఇలా చూపించిన విధంగా మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ పచ్చళ్ళు కలపడం అంటే మా అమ్మగారు చాలా ఎక్స్పర్ట్ ఇందులో. ఆవిడ పెట్టిన పచ్చళ్ళు అసలు పాడవదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఫేవరెట్ మా అమ్మ పచ్చళ్ళు అంటే. చూసారా ఎంత బాగా పెట్టారో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. ఈ మొత్తం ఈ పచ్చడి ఇలా అంతా కలిపేశారు కదా.
ఇంకా చూడండి, ఇదైతే నేను 3వ రోజున తీసాను. ఇది ఫస్ట్ ఈరోజు మధ్యాహ్నం కలిపితే మన్నాడు ఆగి 3వ రోజున అప్పుడు కలిపినప్పుడు ఓపెన్ చేస్తే ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఇంకొక లీటర్ అయితే వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఇలా వేసి ఇదంతా కలిపేసుకోవాలి. అసలు మొత్తం 2 కొంచాలు ఎండిన ముక్కలకి 5 తవల కారం, పావు కేజీ మెంతులు వేపినవి పొడు, పావు కేజీ ఆవాలు, కొద్దిగా ఒక గుప్పుడు పచ్చిమెంతులు వేసుకోవాలి, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు రేకలు, తర్వాత ఒక 4 కేజీలు వేరుశనగ నూనె. ఇవైతే వేసాను నేను ఈ పచ్చడిలోకి. మీరు ఈ కొలతల ప్రకారం మీరు కరెక్ట్గా పచ్చడి పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా తినే కొలది తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మనం ఇలా డబ్బాల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం అయినా కూడా పచ్చడి ఇప్పుడు పెట్టుకున్న రోజు పచ్చడి ఎలా ఉందో అలాగే ఉంటుంది. బయట పెట్టినా మీకు పచ్చడి అనేది అసలు పాడవదు. ఇలా మా అమ్మగారు కలిపేసిన తర్వాత అందులో అన్నం వేసి కలిపి పెడతారు, అందరికీ ముద్దలు పెడతారు.